నా పేరు కొనిగ ఆనందయ్య. నేను వనమూలికలతో వైద్యం చేస్తూ ఈ మధ్య ఈ కరోనాకి నివారణ విధంగా ప్రయాణిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి శ్రీపురంలోని నారాయణి అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి దర్శనానికి వచ్చాను. ఈ సందర్భంగా మన చిత్తూరు జిల్లాకు రావడం, వాళ్ళతో మాట్లాడటం వీళ్ళు జరుగుతుంది. నేను ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధ్యులందరినీ నిర్మూలించాలని ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నాను. ప్రతి జిల్లాకి కరోనా పాజిటివ్ కేసులని నిర్మూలించడానికి ప్రతి జిల్లాకి నా మందు పంపించి ఫ్రీగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సపోర్ట్ అడిగితే గవర్నమెంట్ సపోర్ట్ అయితే పూర్తిగా నిరాకరించింది. దాంతో అక్కడక్కడ సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళ ద్వారా పంపిణీ చేయిస్తున్నాను. ఇక్కడ కూడా చిత్తూరు జిల్లా కూడా అతి త్వరలోనే పంపించి చిత్తూరు జిల్లాలోని పాజిటివ్ కేసులన్నీ నిర్మూలిస్తారని చెప్పని స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని నేను భావిస్తూ సెలవు. చిత్తూరు జిల్లాలో ఎవరి ద్వారా మందు పంపిణీ చేయదలుచుకున్నారు? చాలా చోట్ల ఆనంద గారి మందు అని చెప్పేసి ఇప్పుడు మార్కెట్లో వస్తుంది సార్. ఈ తయారు చేసే విధానం కానీ కొంతమంది నాయకులు కూడా పంపిణీ చేస్తున్నారు. అక్కడక్కడ మేము ఆనందం తయారు చేస్తామనేసి ప్రకటనలు ఇస్తున్నారు సార్. దీనిపైన సార్ అదంతా వాళ్ళు ఏదేదో చేసి కొంతమందికి బేదులు అవడం నానా విధాలుగా తయారు చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం గట్టి చర్య తీసుకోమని చెప్పని ఆల్రెడీ చెప్పుకున్నాము. అది ప్రభుత్వ లోపం అవుద్ది. నాకు సంబంధించి నాది ఏదైనా ఉంటే నా లోగన్స్, నా ఫోటోలు ఉంటాయి. అవి కూడా తయారు చేసి పెడుతున్నారు. కానీ అన్నీ నమ్మొద్దు. దీనికి ఇంకా నాకు సరైన ఇది లేదు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ద్వారా పంపిస్తాను. ఆ వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. వారి ద్వారానే తీసుకోండి. పక్కకి తీసుకున్నప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం లేకపోతే ఏ విధంగా ఇబ్బంది పెట్టే మాత్రం దానికి నేను బాధ్యత కాదు. దీని మీద గవర్నమెంట్ సరైన చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. చిత్తూరు జిల్లా సంబంధించి ఎవరి ద్వారా మందు పంపిణీ చేయదలుచుకున్నారు? ఎప్పటి నుంచి చేస్తారు? 2-3 రోజుల్లో చెప్తారండి. ఎవరి ద్వారా చేయదలుచుకున్నారు అనేది అది ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందించాలని చెప్పని ఒక ఆలోచనతో చెప్పుకున్నాము. ఆయన ద్వారానే పాజిటివ్ కేసుల వరకు ఆయన ద్వారా అందిస్తాం. ఆల్రెడీ చిత్తూరు జిల్లా అంటే కొంత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఈ నివారించేది అంటే ఇప్పుడు మాకు ఇబ్బంది పెట్టి మాకు పర్మిషన్ రాకముందు నుంచి కూడా ఆయన దాంట్లో పాల్గొని ఆయన సేవా కార్యక్రమాలు మాకు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆల్రెడీ పంపకంలో చేయడం చాలా వరకు జరిగింది.